చెప్పు తమ్ముడు ఇంకా. నాదేముందన్నా పెళ్ళై వారం రోజులు ఇట్లా కాలేదు. ఇక అత్తగారితో అనుభవం నీకే ఎట్లుంటదో ఇన్నేళ్ళ సంది ఎగినావు కదా. ఇక మన అత్తగారు మంచోరా కాదా ఇక నువ్వే చెప్పాలి. నీ అవ్వ ఏముంది తమ్ముడు, ఇక పెట్టాలి పెట్టాలి ఇంకా పెట్టాలి, పెడతా ఉంటే పెట్టించుకుంటానికి ఉంటారు వాళ్ళు. ఇక మన మామ పెడతాన్నా మన అత్త వద్దు వద్దని ఇంకా నూకుతా ఉంటది, గుంజుకుంటా ఉంటది. ఇక తప్పు తాది నా పానం మీదనే పడ్డారు అనుకోరా వాళ్ళు. ఈయన బిల్డప్ చల్లగుండా ఈయన చేతిలో ఒక్క రూపాయి ఉండదని అంటారు, పర్సులో ఇట్లా రూపాయి చిక్కుతోనే తిరుగుతాడు. ఇక 10 రూపాయల కోసం ఇట్లా వాళ్ళ అమ్మను వాళ్ళ అత్తను వాళ్ళ మామను అడుగుతారు అని ఆ పొదటి సంది చెప్పుక తిరిగేది ఈడేంది ఇంత బిల్డప్ ఇస్తుండు నా ముందట. ఎటుగాక కొత్త అల్లుడు అటుగాక నాకు చిన్నోడాయే. ఇక ఈ ముందు బిల్డప్ కొట్టకుంటే ఇక నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్నట్టు నీ అవ పొంకనాలు తిన వారు ఎట్లా పొంకనాలు కొడుతుంది చూడు. చెవులు వలిగిపోతున్నాయి. ఒక్క నిమిషం తమ్ముడు ఫోన్ వస్తుంది. ఆమె ఫోన్లకి నా వారే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంటే ఎక్కువ వస్తాయి నాకు ఫోన్లు. ఏం చేస్తాం ఇక పెద్ద మనిషినే తిరిగినప్పుడు పెద్ద పెద్ద తనము ఎత్తుకోవాలి కదా. జరుడు తమ్ముడు ఒక్క నిమిషం. హలో, చెప్పన్నా. అదే అదే మా కొత్త తమ్ముడు వచ్చిండు కదా మా సడ్డకుడు, ఇక ఆయన నేను కార్లో తిరుగుతున్నాం. నాదే కారు. ఇక నీకు తెలియదు ఏముంది, మనకు 25 కార్లు ఉంటాయి, ఇక అందులో నచ్చిన కారు తిరుగుతా అయిపోతుంది. అదే టూర్‌కి తీసుకోవాలన్నా, ఇగ పెళ్ళైన నెలలోపు ఏడికొక దగ్గరికి తీర్థయాత్రలకు పోవాలి గదా. తీసుకపోతే ఇగ నా పానానికే పడతారు. మా అత్త, మామ అంత సీనున్నది. పైస పోతే పానం పోతది. పైస ముచ్చుగాడు మా మామగాడు. ఇగ నా పానం మీదనే పడతట్టు. ఇగ మా తమ్ముని కంటే ఎక్కువ నా పాటు. తీసుకోవాలి. చేస్తాను. మళ్ళా చేస్తా నేను. సరే మంచిది. ఈ బిల్డప్ సల్లగుండు. ఇంటి పక్కనోళ్ళను 10 మాటలడిగి కారు తాళం చెవి తీసుకొచ్చుకొని నా చేతిలో పెట్టిండు. ఈనికి కారు నడపనే నడపరా అన్నట్టుంది. ఈయన బిల్డప్ చూడు, మన కార్లు 25 ఉన్నాయి. 25లో ఒకటి తీసినా అని అంటుండు. నీయవ్వ, ఈయన దగ్గర నుండి చెవులు వలిగిపోతట్టే ఉన్నాయి. ఇక ముచ్చట ఇంటోడుంటే ఇంతింత పొడుగు చెప్తట్టే ఉన్నాడు. నీయవ్వ, నా చెవులకి రక్తం వెళ్ళి పాడైతుంది. అబ్బా మెల్లగా తమ్ముడు, జర పాయకన పెట్టినట్టు అవుతుందా, కడుపులో లోడలోడా అంటుంది. నువ్వేమో జప్పున తీసుకొని పోతున్నావు. నేనైతే మెల్లగా నడుపుతారా. ఎంత లేట్ అయినా సరే ఇక మనకు అంత అర్జెంట్ పనులు ఏముంటాయి చెప్పు. ఇక ఓడున్నా ఇక అన్న వచ్చేదాకా ఆగాలన్నట్టు ఆగుతారు. అందుకే నేను మెల్లగా పోతా. నువ్వేంది రఫ్ఫున తీసుకుపోతున్నావు. మనం ఏ పని మీద ఆయన ఎక్కినామనుకో రప్పున ఉంటదన్న పని రాదన్న మాటనే ఉండదు. ఇక కొంతమంది కారు రాకున్నా, ఏది రాకున్నా, ఏవి లేకున్నా బిల్డప్ అయితే ఇంతింత పొడిగిస్తారు. నాకు అట్లా ఉండదన్న. ఏదైనా బరాబర్ చేస్తాం, బరాబర్ ఉంటది లెక్క. అంటే ఎవరిని అంటున్నావు తమ్మి? నాకు కారు నడపనీకి రాదనుకుంటున్నావా? వచ్చు అన్ని వచ్చు, అన్ని డ్రైవింగ్లు వచ్చు, మస్తుగా చేస్తా గానీ నాకంటే చిన్నోనివి నువ్వు ఉన్నాక నేను నడిపితే మంచిగా ఉండదు. అన్న డ్రైవర్ అవుతాడు, తమ్ముడు పక్కన ఓనర్ లెక్క కూర్చుంటాడు అన్న బిల్డప్ తోనే కొంచెం ఇంకా జరిగినా కానీ నాకు రాదనుకుంటున్నావా? ఈయన బిల్డప్ సల్లగుండా ఎన్ని మాటలన్నా మాట మీద ఉంచుకోకుండా అబ్బా బరాబర్ మాట్లాడుతుండు. ఈయనతోని మొత్తుకొని దండుగా. ఈ అమ్మ ఇంకా వస్తలేదు కదా స్టాప్ సల్లగుండా. దిగి నిమ్మలంగా నా పని నేను చూసుకుంటా అయిపోతుంది. నా పిల్లం నా గురించి ఎదురు చూస్తుండొచ్చు. ఆగో యాదిలే ఉన్నది. హలో, చెప్పే. ఏడున్నావు బావా? ఎటు పోయినావు? ఏ కాలమై అస్సలు కనిపిస్తలేవు. కొత్త పెళ్లి కొడుకు అయ్యుండి గిట్లనే బయట తిరుగుడు బాగుందా? ఏం చేయాలి నీ తల్లి, ఏదో పని మీద వచ్చినాము నేను మీ బావ. ఈ పని అయితట్లేదు, కుదురుతట్లేదు. వస్తున్నాం ఇంటికే వస్తున్నాం. ఏంది మా బావ వెంట పోయినవా? కార్లో పోయిర్రా, బండి మీద పోయిర్రా? అబ్బో, పోయి మా బావనే చూసిరాంచుకున్నావు నువ్వు సోపతి అని లెక్క. ఆయన తోనుంటే పోయేదాకా, పొయ్యి నుంచి వచ్చేదాకా ఆయన సోదే పెడతాడు. ఆయన బిల్డప్ మాటలకు మన చెవులకి రక్తాలు వెళ్తుంటాయి. జర జాగ్రత్త, నీకు కొత్త కదా ఈరోజు. మాకంటే ఈని అలవాటు అయిపోయినాయి, మా చెవులన్నీ ముదిరిపోయినాయి. ఇక నువ్వు కొత్త కదా, జర లేత చెవులు ఉంటాయి, జాగ్రత్త ఆయనతోని. ఆ! సరేనే. అర్థమైంది అన్న సంగతి. మంచిది వస్తున్నా. సరే మంచిది. ఏమైంది తమ్ముడు, మా మరదలు ఫోన్ చేసిందా? అవ్వన్నా బాగానే గుర్తుపట్టినావు. మరి కొత్తగా పెళ్ళైన జంటాయే, ఇక గడికి ఒకసారి ఫోన్ చేయరా. మీ వద్దు ఇట్లా గట్నే చేసేది. ఇక నేను జర్ర తోపు సోపు శాతలు చేసేది కదా. ఎటెటు తిరుగుతాడో ఏం కథనో, దోస్తాన మంచిగా ఉంటది, ఈయనకు మంచి పేరు ఉంటది. ఎవడన్నికనన్నా తీసుకొని తాపియగల కొత్త పెళ్లి కొడుకుతోనని నెల 2 నెలల దాకా నాకు ఒకటే ఫోన్లు కొట్టే తమ్మి. ఒక నిమిషం ఇట్లా బయటికి పంపించకపోయేది మీ వదినే. ఏమంటుంది మా మరదలు, మా బావ మంచోడు దేవుడు, ఇక ఆయన లెక్క ఉండాలి, నువ్వు ఇట్లా ఇన్ని రోజులు మాతో ఎట్లున్నాడు నువ్వు అట్లే ఉండాలని చెప్తున్నది కదా మా మరదలు. ఈయన బతుకుల చెప్పు, ఏంటి ఈడ డప్పు కొట్టుకుంటుండే, ఇంతనన్నా సిగ్గుశరం ఏమట్టుకని అనిపిస్తలేదా? ఏమైంది తమ్ముడు, ఏమో నోట్లో గులుకోబడితే జర గట్టిగా మాట్లాడరా, కార్ సప్పుడు వినిపిస్తలేదు. ఏం లేదన్న, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడ బుద్ధి కాదు నాకు, ఇక అందుకే మాట్లాడతలేను. జర ఏమనుకోకు. గదే మా బావ మంచోడు అని అంటుంది. అదే తమ్ముడు, ఇక పెళ్ళైన కాడ నుంచి వాళ్ళకి పెద్ద దిక్కు నేనే కదా. మనకు బామ్మర్దులు లేకపోయా, వాళ్ళకి అన్నదమ్ములు లేకపోయా, ఇక హవా అంతా మనమే చూపించేది. ఇక మా మరదలకి ఇట్లా ఏదైనా ఖర్చులకు కావాలంటే అప్పుడో ఇప్పుడో నేనే ఇచ్చిపోయేతాము. ఇక చెప్తుంది రేపు గిసోని ముచ్చట్లన్నీ నీకు చెప్తుంటది.
ఇక నా గురించి అంత ఎరకబడతావు పట్టు నువ్వు. ఏమైందమ్మా, అల్లుడు ఎటు పోయిండు? ఏమో నాయన, బావ సోపతి పట్టి ఎటో తీసుకొని పోయిందంట కార్లా, ఎటెటు తిరుగుతున్నారో ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఈ అబ్బాయి కొత్త అల్లునికి ఆయన గురించి ఏమైనా ఎరకనా అమ్మా? ఏమైనా ఆయన సోపతి పట్టి తిరుగుతున్నాడు? ఆయన నాశనం అయింది కాక ఇప్పుడు ఆయన గిట్లా గట్లనే మలుపుకుంటాడో ఏమో. ఈ అవ్వ ఈయనతోని పెద్ద దిమాగ్ ఖరాబ్ ఉన్నది. ఇక మనకు పెద్ద కొడుకు లేడని ఇక ఆని దేకవలసి వచ్చింది ఇన్ని రోజులు. ఇక నా చిన్నల్లుడు చాలా మంచోడు దొరికిండు అనుకుంటే ఆ పిల్లగానికి ఇట్లా మార్చగల్లా. ఆడు పెద్ద బట్టవాజోడురా. ఇక మీ పెద్ద బావ ఆయనతో దిమాగ్ ఖరాబ్ ఉన్నది. ఏదున్నా ఆయన మాటనే సాగాలి అని బిల్డప్ మాటలకైతే నా చెవులు వలిగిపోతున్నాయి పా. అదే నాయన, ఈయనకు తెలియదు కదా, ఆయన కొత్త కొత్త కదా మన ఇంటికి, అదే ఇంకా తెలియదు అని చెప్పిన ఒక మాట అయితే చెవులో పడేసిన. ఇక ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడు పాటు. ఇక బావ వెంట తిరిగితే నిజంగా నాయన ఇక శరానికి నరం కోసుకోవాల్సిందే. ఆవు బిడ్డ గుద్దల గతి లేకుండా ఇంత పొడుగు మాట్లాడుతుంటని అప్పులోళ్ళు ఒకటే పని ఇంటికి తిరుగుతుర్రంట. అక్క నాయన ఏం చేయాలి నిష్పెట్టి మారా నా ఇంటికి అని అంటుంది. ఈడేమో ఇక్కడనే తిరుగుతున్నాడు. మరి అప్పులెట్లా సప్పులెట్లా అని ఇంత చింత లేదు, పని మీద రోకనే లేదు. పెళ్ళై వారం రోజులు అవుతుంది, మరి పనికి పోయి రోజు వస్తే కాదా బిడ్డ? ఏమైనా తింటుండు తాగుతుండు, మన ఇంట్లోనే అంటుండు, ఏం అంటట్లేదు పా ఆయనను. అమ్మో, మనం ఏమన్నా అంటే అక్కను కొట్టి చంపుతాడు నాయన. అంటే పుట్టడు అప్పులు ఉన్నాయా? అందుకేనా అక్క పెళ్లిలా జర ముఖం మార్చినట్టు ఏదో ఆలోచిస్తున్నట్టే ఉన్నది. మరి సిగ్గు పిల్లలకి గింతనన్న ఆలోచన ఉన్నది. ఆ పెళ్ళ మీద లేదు, పిల్లల మీద లేదు. ఇక అప్పులు చేసుకుంటట్టుండు, గుద్ద బలిసిన లెక్క బిల్డప్ ఇచ్చుకుంటా తిరుగుతట్టుండు. ఎవడన్నా చూస్తే అమ్మో ఇది కోటీశ్వరుడు ఉన్నట్టుండు, నెలకు 50-60 వేల జీతం కూడా ఉన్నట్టున్నా అని అనుకుంటే బిల్డప్ ఇస్తాడు. అన్న బట్టలు ఆయన బిల్డప్. ఓ అయ్యా గీడున్నారు. ఓ బుజ్జి, మీ బావ ఎటు పోయిందమ్మా? ఏమోనే, కొత్త పెళ్లి కొడుకుని తీసుకొని ఎటు పోయిర్రు ఇద్దరు అన్నదమ్ములు కార్ల జోరుదారుగా తిరుగుతుర్రంట. మరి ఎటు పోయిర్రు ఎప్పుడు వస్తారో ఎందుకు ఏమైంది ముఖమంతా మార్చుకొని మాట్లాడుతున్నావు? ఏముందయ్యా చెప్తానుకు, ఇంకెంకా లచ్చికి మన పింఛన్ పైసలు వచ్చినుండే కదా, 2000 ఇవ్వని పానం తిన్నాడంట. ఇక పెళ్లిళ్ళు అటు ఖర్చు ఇటు ఖర్చు బాగున్నాయి, ఇక 2 రోజుల నీ చేత 2000 పెట్టకుంటే నన్ను అడుగు అని అన్నాడంట. అవ జాడ పత్తలేడు, ఫోన్ ఎత్తుతలేడంట. మరి మీ ఇంటికి రాగానే చెప్పు పెంటావు అని నా ఇంటికి కాడికి వచ్చింది. అది ఏం చేయాలి దాంతో? ఈ సిగ్గిపినుడి అల్లుడైతే తర్వాత సంగతి కానీ ఆడు మునిగేది కాక మనం ఇట్లా నట్టేట ఉంచుతుండు కదా. నీ దగ్గర 2000 ఉంటాయి అయ్యా, అప్పు కడదాము, అది పాటి పసాలు వచ్చి నా ఇజ్జత్ తీస్తుంది. అవ ఎన్నడు మన ఇంటికి అప్పులలో వచ్చే సంగతి తెలియదు. ఆడొచ్చిన సంది ఆడు పోన్లు చేసుడు, ఈడు పోన్లు చేసుడు, ఏం చేయాలి? ఈడు మన కర్మకు దొరికిన పాటు. నడు తమ్ముడు, కొత్త పెళ్లి కొడుకు అయ్యుండి గట్ల భయపడతావేంది? నడు నడు. అగో పెద్దల్లుడు వస్తుండు అంటే ఇంట్లో గజ గజ వణుకుతారు నా అత్త మామ. ఇక నువ్వు వస్తే ఇట్లా గట్లనే కావాలి. ఇక నీకు టైం పడుతుంది అనుకో, రాదుగా స్టేజ్ వచ్చేసరికి. దాదా లోపలికి రా. బతుకుల చెప్పు చేత కాకుండా ఇంత పొడుగు పుడిగి మాటలు ఎట్లా ఇడుస్తుంది చూడు, బిల్డాప్ రాజా. ఇగో ఎట్లుంది లేదు మన వీడియో మనల్ని అందరికీ నచ్చింది అనుకున్నాం. ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ తో వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటాం. దోస్తులు ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసి చిన్న లైక్ చేసి హై పంచ్ కూడా ఇవ్వండి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్తులు చాలా మంది పాత సిరీస్ కంటిన్యూ చేయండి, పెంటాక మొగడు వద్దు పీడే ముద్దు అని అంటున్నారు. దోస్తులు ఎంత లెంత్ వీడియో చేసినా కూడా వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి ట్రై చేస్తాం. ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ తో వచ్చి కొంతమందికి కొత్త సబ్స్క్రైబర్స్ కి కనెక్ట్ అవుదామని ఇలా వచ్చినాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త సిరీస్ ని చిన్న పార్ట్స్ కూడా సపోర్ట్ చేయరు. సరే దోస్తులు, ఉంటామల్లా, బాయ్ బాయ్.